నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. మరి తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున శాసనసభ నేతగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యారు. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున శాసనసభ నేతగా పవన్ కళ్యాణ్ గారిని ఆ పార్టీ శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరి శాసనసభలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. మరి జనసేన పార్టీ తరఫున కూడా శాసనసభ నాయకులు ఉంటారు. బీజేపీ తరఫున కూడా శాసనసభ నాయకులు ఉంటారు. మరి బీజేపీ నుండి ఎవరిని శాసనసభ నాయకుడిగా ఎన్నుకోబోతున్నారు, మరి ఎవరుంటారన్న తర్జన భర్జన జరుగుతున్నాయి. మరి టీడీపీ జనసేన నుండి అయితే టీడీపీకి చంద్రబాబు గారు, జనసేనకి పవన్ కళ్యాణ్ గారు శాసనసభ నేతలుగా శాసనసభలో ఉండబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో శాసనసభలో ప్రతిపక్ష పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ మరి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు కాబట్టి వారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 18 స్థానాలు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది. మరి 11 మంది గెలిచారు కాబట్టి రేపు వైఎస్ఆర్సీపీ నుండి ఆ 11 మంది గెలిచిన శాసనసభ్యులు ప్రజల తరఫున వస్తారా, స్పందిస్తారా, లేకపోతే ఆ పార్టీ నుంచి మరి ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వస్తారా అని చర్చ నడుతున్న తరుణంలో మరి ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఈ జనసేన పార్టీ వ్యవహరించి ప్రజల తరఫున ప్రజలకు ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో వాటన్నింటిని కూడా అమలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా మాట్లాడి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తానన్నారు ఆల్రెడీ. కాబట్టి కూటమిలో ఉన్నా కూడా, ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రజల తరఫున ఏవైతే మనం చెప్పామో, ఏవైతే చేస్తానో వాటన్ని కూడా జరిపించడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జనసేన పార్టీ ఉండబోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మీటింగ్ లో పార్టీ కేడర్లు కూడా చెప్పారు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రజల సమస్య జిల్లాలు ఏమేమి ఉన్నాయి, ఏ జిల్లాలో ఏం ప్రాజెక్టులు రావాలి, ఏ జిల్లాలో ఏం పెండింగ్ ఉన్నాయి, వీటన్నిటి మీద ఆ చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని కూడా మరి పవన్ కళ్యాణ్ గారు అడిగి ఆ సమస్యలు డిమాండ్ చేసి సాధించే అడుగులు వేయడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు. అదేవిధంగా బీజేపీ కూడా మరి ప్రజల తరఫున ప్రభుత్వానికి వారి యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి పరిష్కరించే దిశగా అడుగులు వేయబోతున్నారు. ఏదేమైనా జనసేన పార్టీకి శాసనసభ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఏకగ్రీవం కావడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,